156.7 కిలోమీటర్ల స్పీడ్తో ప్రపంచాన్ని షాక్ చేసిన మయాంక్ యాదవ్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? మయాంక్ యాదవ్ గురించి ఇటీవలి రోజుల్లో వచ్చిన వార్తలు అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపాయి. లక్నో సూపర్ జాయింట్స్ తరఫున గత సీజన్లో 156.7 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తూ సంచలనం సృష్టించిన ఈ యంగ్ పేసర్ ఈసారి IPL 2026లో కనిపించకపోవడంతో అందరూ ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న అడగడం ప్రారంభించారు. మయాంక్ యాదవ్ తన చిన్న IPL కెరీర్లోనే ప్రత్యేకమైన రికార్డులు సృష్టించాడు. ముఖ్యంగా IPLలో అత్యంత వేగంగా బంతులు వేసిన భారతీయ పేసర్లలో ఒకరిగా నిలిచాడు. 156.7 కిలోమీటర్ల స్పీడ్తో డెలివరీ వేసి సంచలనం సృష్టించాడు. తన డెబ్యూ మ్యాచ్లోనే వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుని IPL చరిత్రలో అరుదైన ఫీట్ సాధించాడు. అతని స్పీడ్, కంట్రోల్, ప్రారంభ మ్యాచ్లలోనే తీసుకున్న కీలక వికెట్లు అతన్ని లీగ్లో అత్యంత ప్రమాదకర యంగ్ పేసర్గా నిలబెట్టాయి. చాలా తక్కువ మ్యాచ్లోనే పెద్ద ఇంపాక్ట్ చూపించడం అతని కెరీర్కు గొప్ప హైలైట్గా మారింది. మయాంక్ యాదవ్ తన చివరి IPL మ్యాచ్లో కూడా తన స్పీడ్తోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ మ్యాచ్లో అతను అత్యధికంగా 150+ కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ఇబ్బందులకు గురిచేశాడు. ముఖ్యంగా పవర్ ప్లే మరియు మిడిల్ ఓవర్లలో అతను వేసిన షార్ట్ బాల్స్, హార్డ్ లెంగ్త్ డెలివరీలు బ్యాట్స్మెన్ను పూర్తిగా కంట్రోల్ చేశాయి. ఆ మ్యాచ్లో అతను కీలకమైన వికెట్లు తీసి తన టీంకు మంచి స్టార్ట్ ఇచ్చినా మ్యాచ్ మధ్యలో అతనికి వచ్చిన ఫిట్నెస్ సమస్య కారణంగా పూర్తి స్పెల్ బౌలింగ్ చేయలేకపోయాడు. అదే మ్యాచ్ తర్వాత అతను రిహాబ్లోకి వెళ్లాల్సి రావడం అతని IPL ప్రయాణానికి తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. కానీ అతను చూపించిన స్పీడ్ మరియు ఇంపాక్ట్ మాత్రం అభిమానులకి ఇప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది. తాజాగా LSG మేనేజ్మెంట్ మయాంక్ యాదవ్ గురించి క్లారిటీ ఇచ్చింది. మయాంక్ యాదవ్ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడని, అతను రతిగా ఫిట్గా లేకపోవడంతో జట్టులోకి తీసుకోలేదని తెలిపారు. అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్లో ఉన్నాడని కూడా చెప్పారు. LSG కోచ్ మరియు సపోర్ట్ స్టాఫ్ మాటల్లో మయాంక్ యాదవ్ను తొందరగా మైదానంలోకి తీసుకురావడం కంటే అతని కెరీర్ను దృష్టిలో పెట్టుకుని పూర్తిగా ఫిట్ అయ్యే వరకు వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అతను పూర్తిగా రికవర్ అయిన తర్వాత మాత్రమే IPL మ్యాచ్లలో తిరిగి ఆడే అవకాశం ఉంటుంది. గత సీజన్లో అతని స్పీడ్, బౌన్స్ చూసి ప్రపంచ క్రికెట్ దృష్టి అతనిపై పడింది. కానీ వరుసగా గాయాలు అతని కెరీర్ను కొంతమేర ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో LSG ఫ్యాన్స్ కొంచెం నిరాశగా ఉన్నా టీమ్ మేనేజ్మెంట్ మాత్రం దీన్ని లాంగ్ టర్మ్ ప్లాన్గా చూస్తోంది. మయాంక్ యాదవ్ లాంటి టాలెంటెడ్ పేసర్ను సేఫ్గా మేనేజ్ చేస్తే భవిష్యత్తులో భారత జట్టుకు కూడా అతను కీలక ఆయుధంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. IPL 2026లో అతను మళ్లీ ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడో చూడాలి. కానీ ఒక విషయము మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఫిట్గా తిరిగి వస్తే మళ్లీ అదే స్పీడ్తో ప్రత్యర్థులను భయపెట్టే సామర్థ్యం అతనికి ఉంది. అవును కదా? ఇలాంటి ఆసక్తికర క్రికెట్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.